ఫుల్ మాస్ దమ్ బిర్యానీ, అది కూడా బెజవాడ స్టైల్. ఎలా చేస్తారో చూసేద్దాం రండి. 4 కేజీల దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ బాండి పెట్టుకుని అందులోకి ఆయిల్ పోసేవాలి. బాండిలోకి ఆయిల్ పోసాక అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఆ మసాలా దినుసులన్నీ ఏంటో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, చూసేయండి. ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే విజయవాడ వాళ్ళందరూ ఎక్కువగా దమ్ బిర్యానీనే ప్రిఫర్ చేస్తారంట. సింపుల్ గా దమ్ బిర్యానీ వండేసుకొని దానిలోకి సైడ్ డిష్ గా కట్టా చేసుకొని తినేస్తారంట. మన బిర్యానీ విషయానికి వస్తే ఆనియన్స్ కొంచెం కొంచెంగా సాఫ్ట్ అవుతుండగా అందులోకి తగినంత నెయ్యి పోసుకోవాలి. మరి బిర్యానీతో పాటు తినడానికి కర్రీ ఏం చేసుకోరా అని అడిగితే అవసరం లేదు, కట్టాతోనే అదిరిపోతుంది అని చెప్తున్నారు. ఆనియన్స్ కొంచెం కొంచెంగా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుండగా అందులోకి ఫ్రెష్ గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉండాలి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందని వాళ్ళు చెప్పారు. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత కారం వేసుకోవాలి. పచ్చి కారం అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పారు. ఇది మసాలా కారం. ఈ కారం వేసిన టేస్ట్ చాలా బాగుంటుందంట, కాకపోతే పచ్చి కారం వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పారు. కారం వేసి కలుపుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసి కలుపుతూ ఉండాలి. గ్రేవీ కొంచెం కొంచెం దగ్గరగా అవుతుండగా అందులోకి సన్నగా కోసి పెట్టుకున్న టొమాటో కూడా వేసేవాలి. టొమాటో వేసేసిన తర్వాత కొంచెం కలిపి అందులోకి మీ టేస్ట్ కి కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేయండి. గ్రేవీలోకి ఆయిల్ బాగా తేలుతుంది అన్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేయండి. ఈ చికెన్ ముక్కల్ని ముందుగా ఏం మ్యారినేట్ చేసుకోలేదండి, అలాగే శుభ్రంగా కడుక్కొని గ్రేవీలోకి వేసేసారు. చికెన్ ముక్కలన్నీ నీట్ గా గ్రేవీలో సర్దుకున్న తర్వాత అందులోకి ఒక పెద్ద పాల ప్యాకెట్, పెద్ద పెరుగు ప్యాకెట్ వేసారు. మామూలుగా బిర్యానీలోకి పెరుగు వేస్తారని తెలుసు కానీ వీళ్ళేంటో కానీ పాల ప్యాకెట్ కూడా వేస్తున్నారు. ఏంటి పాలు వేస్తున్నారని అడిగితే టేస్ట్ చాలా బాగుంటుంది పాలు వేస్తే అని చెప్పారు. మాక్సిమం ప్రాసెస్ అయితే 90% కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బియ్యానికి తగినంత వాటర్ తీసుకొని గ్రేవీలోకి పోసేసుకోవాలి. మామూలు స్టవ్ మీద దమ్ పెడితే అడుగు మాడిపోతుందని చెప్పి అప్పటికప్పుడు కట్టెల పొయ్యి రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ బాండిని ఆ కట్టెల పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసేసారు. మామూలుగా రైస్ ని 70% కుక్ చేసి అందులోకి వేస్తారు కదా, వీళ్ళు అలా ఏం చేయకుండా డైరెక్ట్ గా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసేసారు. ఇప్పుడు ఉప్పు కరెక్ట్ గా సరిపోయిందో లేదో చూసి ఫైనల్ గా మిల్క్ లో అంటే పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపేసుకొని చుట్టూ వేసేసి దమ్ కోసం ప్రిపేర్ చేసిన నిప్పులన్నీ దానిపైన మూత పెట్టేసి వేసేసారు. స్టవ్ మీద కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద దమ్ పెడితే టేస్ట్ చాలా బాగుంటుందంట. నేను కూడా టేస్ట్ చేశాను. ఇంకేముంది, మన ఫుల్ మాస్ బెజవాడ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టు. టేస్ట్ అంటారా, అద్భుత. మీకు కూడా ఈ ప్రాసెస్ తెలిసి ఉంటే ఒకవేళ మీరు కూడా విజయవాడలో ఉంటున్నట్టయితే నాకు చిన్న కామెంట్ చేసేయండి. అంతవరకు వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసేయండి. బాయ్ బాయ్, ఆల్ ఈస్ వెల్.